హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గో కిచెన్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, ఉప్పు, కారం, ఎల్లిపాయ ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉగ్గానిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అదే ఎల్లిపాయ, ఉప్పు, కారం ఇలా అన్నీ వేసి దంచుకొని ఒక పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వాష్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉగ్గానికి కావాల్సిన బొరుగులు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న కడాయిలో ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేసి ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి. అలా అన్నీ వేసుకొని వేయించుకొని కొంచెం అయ్యాక ఆనియన్స్ అవన్నీ గోల్డెన్ కలర్ వస్తాయి. అప్పుడు మనం ఇందాకే కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బొరుగులు ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ సరిపోయాయో లేదో. ఇప్పుడు టమాటోస్ కొంచెం మగ్గాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయాక మనం ముందుగానే పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలపాలి. కలిపాక మనం ముందుగానే నానబెట్టుకున్న బొరుగులు తీసి వేసి బాగా కలపాలి. కలిపాక ఇప్పుడు మనం బజ్జీ మిక్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ శనగపిండి, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, తగినంత సోలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడానికి తగినన్ని వాటర్ వేసుకొని బజ్జీలు వేసే విధంగా కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉగ్గాని మీద కొత్తిమీర వేసి దించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. అది అలా బాగా హీట్ అయ్యాక మనం పక్కన ఉంచుకున్న బజ్జీ మిక్స్ తీసుకొని అది ఒకసారి అలా బాగా కలిపాక చిన్న చిన్న బజ్జీలుగా తీసుకొని వేడి వేడి నూనెలోకి వేసి బాగా వేయించాలి. అలా చిన్న చిన్నగా ఒక్కొక్క బజ్జీలాగా ప్యాన్కి సరిపోయేలాగా మొత్తం వేసుకోవాలి. అలా వేసాక బజ్జీలు బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ వేసిన బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి, ఇంకేముంది, వేడి వేడిగా ఉగ్గాని బజ్జీ సర్వ్ చేసుకొని తినేయడమే. అలా నేను చేసిన ఉగ్గాని బజ్జీ మా నాన్నకు సర్వ్ చేసి పెట్టాను. మా నాన్న తినేసి సూపర్ అని అనేసాడు. మరి మీరు ఎప్పుడు అంటారు సూపర్ అని? త్వరగా కామెంట్ చేసేయండి. ఉంటా మరి, టాటా, బాయ్.